నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభోగంగా సీతారాముల వారి కళ్యాణం. అమ్మస్పటిక లింగేశ్వర ఆలయంలో చైత్రమాస పౌర్ణమి హోమాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రుధిరంతో చిత్ర నివాళి అర్పించిన మాణిక్యారావు. బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించడం అనేది ఎండమావేనని, యువత బెట్టింగ్లకు పాల్పడరాదని హెచ్చరించిన సిఐ ఇస్మాయిల్. పైలా వాసుదేవరావు 15వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నివాళులు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. రెండో పట్న పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జనరల్ స్టోర్ లో చోరీ. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో యాదవల్లి కార్తికేయ శర్మ అర్చకత్వంలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభోగంగా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించారు. ఆలయ కార్యనిర్వహణ సభ్యులు హాజరైన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేపట్టి అన్నప్రసాద వితరణ చేశారు. పెట్టి
కడిగిన పాదము కడిగే కన్యాదాత బ్రహ్మజ్ఞాని. ఇది నా పుత్రిక సీత శుభాంగి, ఇటు చేపట్టగా నీ అర్ధాంగి. నిత్యము నీతో నీడ విధాన చరించగలదని జనకుడు పలికే కళ్యాణం చూడమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి. తెల్లని ముత్యములెర్రగ మారి ఎర్రనివేమో నీలములవుతూ తడవ తడవ కోరంగును దాల్చి తడవ తడవ కోరంగును దాల్చి తరంగాయమది ధరింపజేసే కళ్యాణం చూడమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి. చూచువారలకు శుభదాయకము, రక్తి భక్తి ముక్తిదాయకము. చూచువారలకు శుభదాయకము, రక్తి భక్తి ముక్తిదాయకము. కామితార్థముల కల్పవృక్షము, కామితార్థముల కల్పవృక్షము. కలకాలానికి నిర్వమానమౌ కళ్యాణము చూడమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో యాదవల్లి కార్తికేయ స్వామి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగినది. నంద్యాల పరిసర ప్రాంతం నుండి భక్తులు అనేక మంది సీతారాముల కళ్యాణం మహోత్సవానికి హాజరైనారు. సీతారాముల కళ్యాణోత్సవం దర్శించి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం, తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు పొందగలిగారు. జై శ్రీరామ్. ఇది నా అందరి ఆనందం కాదు, ఈరోజు వచ్చిన భక్తుల ఆనందము. ఎందుకంటే వెన్నెల్లో కళ్యాణం చూడడానికి చంద్రుడు అడిగారు. ఆ చంద్రుని కోరిక మేరకు ఈ చంద్రుడు పూనుకొని ఈ కళ్యాణానికి నాంది పలికి అందరినీ రప్పించుకొని ఈ కళ్యాణం ముందుకు తీసుకురావడం జరిగింది ఈ అందరి సహకారంతో. కాబట్టి మీ అందరి సహకారం ఉంటే రాబోయే కాలంలో ఎన్ని కార్యక్రమాలు అయినా చేస్తాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయం నందు ఈరోజు శ్రీరాముల కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తాదులు విరిగా చేశారు. వీరందరికీ కృతజ్ఞతలు. ఇలాగే ముందుగా ఇంకా ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు రావాలని కోరుతున్నాం. ఈరోజు సీతారాముల వారి కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. ఒంటిమిట్టలో జరగడము, ఇక్కడ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా కళ్యాణం జరపడము చాలా అద్భుతంగా జరుగుతాయి. కానీ ఈ శ్రీకృష్ణ మందిరంలో భక్తులు సహకారంతో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. చాలా ఆనందంగా ఉంది. ముందు మరెన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాము.
నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయం నందు చైత్రమాస పౌర్ణమి పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామివారికి పంచామృత అభిషేకం అనంతరం లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ చేశారు. ప్రతి నెల పౌర్ణమి రోజున హోమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మయ్య, గాంధీ, రఘునాథరెడ్డి, వెంకటేశ్వరారెడ్డి, వెంకట సుబ్బయ్య యోగా సభ్యులు పాల్గొన్నారు. మహాశక్తి స్వరూపాయ ధీమహి తన్నో అచల పరిపూర్ణ యోగానంద మంత్రాలతో ఈ యొక్క మీరు అనుకునే కోరికలు నెరవేరడానికి చాలా ఉపయోగపడితే స్వాహా. నంద్యాలలో వెలిసినటువంటి అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో చైత్ర మాస పౌర్ణమి సందర్భంగా ఈరోజు శివునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి. అనంతరం ఘనంగా యజ్ఞాలు జరుపుకున్నాము. ప్రతి మాసంలో పౌర్ణమికి యజ్ఞాలు జరుపుకుంటాము. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని నంద్యాల పట్నం ఎన్జిఓ కాలనీకి చెందిన బ్యాంక్ ఉద్యోగి అయిన దియ్య మాణిక్యరావు తన రుధిరంతో డాక్టర్ అంబేద్కర్ చిత్రాన్ని గీచి నివాళి అర్పించాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై తనకున్న ప్రేమ, అభిమానం, స్ఫూర్తిదాయకమైన ఆయన జీవితం చిన్ననాటి నుండే ఎంతగానో ఆకర్షితుని చేసిందని మాణిక్యరావు తన మాటల్లో పేర్కొన్నారు. నా పేరు డి మాణిక్యరావు. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, నంద్యాల వాసిని, ఎన్జిఓస్ కాలనీలో నివాసం ఉంటున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటాన్ని నేను గీచాను. ఈయన చిత్రపటాన్ని నా స్వరక్తంతో నేను డ్రా చేశాను. ఎందుకంటే నాకు అంబేద్కర్ గారంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఆయన రచించిన రచనలు కానీ, ఆయన కొటేషన్స్ కానీ నన్ను ఎంతో ఇన్స్పైర్ చేస్తాయి. అంతేకాకుండా ఈయన కల్పించిన మనకు రాజ్యాంగం హక్కు వలన, ఓటు హక్కు వలన మనము ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆశాజ్యోతి అయి ఉంటున్నాడు. కాబట్టి ఈయన నాకెంతో స్ఫూర్తిదాయకము. అందువల్ల ఈయన జయంతిని పురస్కరించుకొని నా స్వరక్తంతో ఈయన చిత్రపటాన్ని ఈ ఛానల్ని మీకు తెలియజేస్తున్నాను. ఐపీఎల్ సీజన్లో యువత సెల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్లో బెట్టింగ్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని, ఇది కేవలం ఎండమావేనని గ్రహించాలని నంద్యాల 2వ పట్టణ సిఐ ఇస్మాయిల్ తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా ఉంచాలని కోరారు. అలాగే పరీక్షల ఫలితాలంటే భయపడుతూ విద్యార్థులు తమ విలువైన జీవితాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారని, ఇది సరైన నిర్ణయం కాదని, పాస్ ఫెయిల్ అన్నది సహజమని, మరో అవకాశం ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యం చెప్పాలని సూచించారు. ఇప్పుడు మనకి సీజన్ ఐపీఎల్ సీజన్ జరుగుతుంది. క్రికెట్ సంబంధించిన ఐపీఎల్ జరుగుతుంది. సో మనకు వచ్చే కంప్లైంట్స్ చాలా మంది ఏంటంటే మనకు బెట్టింగ్ జరుగుతుంది అని చెప్పి మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలా మంది యూత్ దీనికి అడిక్ట్ అవుతున్నారు. లేకుంటే ఏదో ఆశ పెట్టుకొని ఎండమావులు ఇలాంటిది గేమ్ బెట్టింగ్ అనేది ఇది ఎప్పుడు మనం బెట్టింగ్ లో సంపాదించుకుంటాము అనుకోవడం మీ భ్రమ మాత్రమే. దయచేసి బెట్టింగ్ జోలికి పోవద్దు. అయితే మనకు సెల్ ఫోన్ అనేది మనము ఏదైనా విజ్ఞానమో లేకుంటే మన కమ్యూనికేషన్ పర్పస్ వాడుకోవాలి, కానీ దాన్ని మనం బెట్టింగ్ వాడుకుంటున్నాము. దయచేసి
అంటే మన సెల్ ఫోన్లో మనం ఇండివిజువల్గా బెట్టింగ్ ఆడుతున్నా అంటే మనం పోలీస్ పట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి తర్వాత పిల్లలు కూడా ఏం చేస్తున్నారు అని చెప్పి పేరెంట్స్ వాళ్ళ సెల్ ఫోన్ మీద నిఘా లేకుంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద నిఘా పెట్టుకోవాలని చెప్పి కోరుచున్నాము. చాలా మంది స్టూడెంట్స్ ఈ క్రికెట్ బెట్టింగ్ సంబంధించి అడిక్ట్ అవుతున్నారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఎవరు ముందుకు రావట్లేదు. పేరెంట్స్ కూడా ముందుకు రావాలా, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి మనం అబ్జర్వేషన్ పెట్టుకోవాలా. తర్వాత యూత్ కూడా చాలా మంది ఏంటంటే ఏదో వస్తుంది, మనము ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు, కానీ అది ఎప్పటికీ కూడా సంభవం కాదు. బెట్టింగ్ లో సంపాదించుకోవడం అనేది మనకి ఇది కాదు. దానివల్ల మీరు ఫైనాన్షియల్ గా ట్రబుల్స్ పడతారు, మీ మెంటల్ హెల్త్ ఇది అవుతుంది, మీ వర్క్ పనిచేసే కెపాసిటీ తగ్గుతుంది. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి పోవద్దు. అంటే ఇంతకుముందు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ లేనప్పుడు, ఈ ఐటీ లేనప్పుడు, సెల్ ఫోన్ లేనప్పుడు అంత ఉండేది కాదు. మనకు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా మంది అంటే ఆన్లైన్ లో ఆడుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే చాలా ఫ్యామిలీస్ కొలాప్స్ అవుతున్నాయి. దయచేసి ఈ బెట్టింగ్ జోలికి పోకూడదు అని చెప్పి మేము కోరుచున్నాము. నిఘా పెట్టినాము, పోలీసు వారి నిఘా ఉంది, కానీ మనకు వీళ్ళు దొరకకుండా మరి ఈ సెల్ ఫోన్ ఇండివిజువల్ కాబట్టి మనకు పోలీసు వారికి కూడా కొంచెం దొరకడం కొంచెం కష్టంగా ఉంది. అయినా కానీ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకొని రైడ్స్ చేస్తున్నాము. ఇంకొక చిన్న మనవి ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది, తర్వాత 10th క్లాస్ రిజల్ట్ కూడా రాబోతుంది. మనం ఖచ్చితంగా అంటే పాస్ ఫెయిల్ అనేది దాన్ని చేయొద్దు. లైఫ్ లో పాస్ ఫెయిల్ అనేది అది సహజం. అది ఏదో మీరు ఊహించుకొని ఫెయిల్ అవుతున్న ఉద్దేశంతో ఈ మధ్య 2 స్టూడెంట్స్ మన జిల్లాలో చనిపోవడం జరిగింది. అది పేరెంట్స్ కూడా వాళ్ళకు పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఎగ్జామ్ వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, వాళ్ళని అబ్జర్వ్ చేయాలా, వాళ్ళకి ధైర్యం చెప్పాలా, మన గైడెన్స్ చేయాలని చెప్పి మేము కోరుచున్నాము. 2 పిల్లలు మరి మంచి భవిష్యత్తు ఉన్న 2 స్టూడెంట్స్ మన జిల్లాలో చనిపోయారు. ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతామన్న భయంతో చనిపోయారు. కాబట్టి సో పేరెంట్స్ వాళ్ళ చేయాలి, ధైర్యం చెప్పాలి. సో మనం ఒకవేళ ఫెయిల్ అయినా మన ఇదే మీద మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవుతుంది. కాబట్టి దయచేసి మేము అప్పీల్ చేసేది ఏమంటే విద్యార్థులకి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అందరూ పాస్ అవుతారు. ఒకవేళ దురదృష్ట బ్యాడ్ లక్ ఫెయిల్ అయినారంటే మరి మళ్ళీ ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. జీవితం మానవ జన్మ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి దయచేసి మీరు ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవద్దు అని చెప్పి మేము పోలీస్ వారిని కోరుతున్నాం. సీనియర్ నేత కామ్రేడ్ పైలా వాసుదేవరావు ఆశయ సాధనకై ఉద్యమిద్దామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అజ్ఞాత సూర్యుడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు 15వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మీనాక్షి సెంటర్ నంద్యాల ఆటో యూనియన్ కార్యాలయ ఆవరణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి శంకర్, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి చౌడప్ప, ప్రగతిశీల విద్యార్థి సంఘం పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబులు మాట్లాడుతూ కామ్రేడ్ పైలా వాసుదేవరావు విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడని, విద్యాభ్యాసం పూర్తయ్యాక ప్రభుత్వ సర్వేయర్గా, ఆ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పార్టీ ఆదేశాల మేరకు పదవికి రాజీనామా చేసి విప్లవోద్యమంలో చురుకైన పాత్ర పోషించాడని తెలిపారు. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించడంలో అగ్రగామిగా నిలిచారని, గిరిజనులు, ఆదివాసీల, వ్యవసాయ కార్మికుల హక్కులకై, వారి సమస్యలపై నిరంతరం అలుపెరగని పోరాటాలు చేశారని చెప్పారు. దేశంలో పీడనలేని ఆర్థిక అసమానతలు రూపుమాపుటకు, సమాజ నిర్మాణం కొరకు, నూతన ప్రజాస్వామిక విప్లవం కొరకు, పార్టీ పునర్నిర్మాణం కొరకు పైలా చేసిన పోరాటం వీరోచితమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలాం రాజు, లక్ష్మణ్, సురేష్, వెంకటేశ్వర్లు, యాకూబ్, రఫీ తదితరులు పాల్గొన్నారు. సిపిఎంఎల్ సీనియర్ నాయకులు మరియు కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారి 15వ వర్ధంతిని నంద్యాల పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారు విద్యార్థి దశ నుండి కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితుడయ్యాడు. మరి ఆయన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ప్రభుత్వ సర్వేయర్గా పనిచేశాడు. ఆ తర్వాత దానికి రాజీనామా చేసి ప్రభుత్వ టీచర్గా కొంతకాలం పనిచేసి యువకులను, విద్యార్థులను, కార్మికులను విప్లవ భావాలు రేకెత్తించి వారిని
విప్లవ బాట పయనించడానికి ఆయన తన పదవికి కూడా రాజీనామా చేశాడు. మరి శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటంలో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలను, కార్మికులను, ఆదివాసులను ఉద్యమానికి సన్నద్ధం చేశాడు. మరి నక్సల్ బరి పోరాటానికి సమానంగా జరిగినటువంటి శ్రీకాకుళ సాయుధ పోరాటంలో దాదాపు 350 మంది విప్లవ నాయకులు అమరులయ్యారు. అలాంటి వారిలో మరి ఈ యొక్క పంచాయతీ కృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రహి, మరి ఆదిభట్ల కైలాసం, మరి డాక్టర్ భాస్కర్ రావు లాంటి అనేక మంది కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారి సహచరులుగా ఉంటూ మరి ఈ యొక్క ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. వాసుదేవరావు 15వ వర్ధంతి ఈరోజు నంద్యాల సిపిఎం నిమిడ మార్క్స్ పార్టీ ఘనంగా నిర్వహించండి. ఎందుకంటే పైలా వాసుదేవరావు గారు సిద్ధార్థ దశ నుండి వామపక్ష భావాలకు ఆకర్షితులై ఆయన పార్టీ కోసం ఎంతో కృషి చేశాడు. అదే ఆయన ఉద్యోగం కూడా సర్వేర్గా ఉద్యోగం పనిచేసి సర్వేర్ పార్టీ కోసం ఉద్యోగం కూడా మానేసి వాళ్ళ టీచర్ ఉద్యోగాలు పోయినాడు. టీచర్ కూడా మానేసి ప్రజలకు, విద్యార్థులకు వామపక్ష భావాలని ఆకర్షించి చేసి తర్వాత దాన్ని కూడా రాజీనామా చేసి శ్రీకాకుళం జిల్లాలో ప్రజల కోసం, బడుగు కోసం, రైతుల కోసం ఎంతో కృషి చేశాడు. జిల్లా పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో మైనర్ల డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 7 బృందాలుగా ఏర్పాటు చేసి పట్టణంలో వాహనాలు నడుపుతున్న 50 మందికి పైగా మైనర్లను పట్టుకోవడం జరిగింది. వీరందరికీ మరియు వారి తల్లిదండ్రులకు మైనర్లు వాహనాలు నడిపితే కలిగే నష్టాలు, రోడ్డు భద్రత నియమ నిబంధనలు, చట్టాలు, జరిమానాలు, మోటార్ వెహికల్ చట్టాలు తదితర అంశాలను వివరించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అన్ని వస్తాయా న్యూస్లో మళ్ళీ మాట్లాడుకోవాలి. అంటే మీరు ఇంట్లో తల్లిదండ్రుల మాట, పోలీస్ మాట వినేది లేదు, పోలీస్ అంటే భయం లేదు, లెక్కాజామ లేదా? ఎందుకు నడుపుతా ఉన్నారు బండి? మమ్మల్ని ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు అనుకుంటున్నారా? మండ్ల హరి, షేక్ మహమ్మద్, సన్ ఆఫ్ యూసఫ్ ఖాన్, పెద్దబండ. దుర్గా ప్రసాద్ బాబు, దుర్గా ప్రసాద్ దీక్షిత్ రాలేదా? మోక్ష శ్రీనివాస్, ఫస్ట్ ముగ్గురు ఎవరు రాలేదా? సత్యనారాయణ, నిఖిలేశ్వర్, ముల్లా అబ్దుల్లా సాజిద్. ఎవరు సాజిద్? చెప్పు. వాజిద్ ఖాన్. వాడికి మెంటల్ మెచ్యూరిటీ ఉంటుందా? భాష ఇట్లా రమ్మనా, ఇట్లా మెంటల్ మెచ్యూరిటీ ఉంటుందా? ఇవన్నీ ఆదివారం కూడా చేస్తున్నాము.
ఇట్లా 3 నెలల నుంచి మేము నిద్రాహారాలు మాని ప్రజలలో అవేర్నెస్ తీసుకొని రావాలి, రోడ్లలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, చనిపోవడం ఎక్కువ జరుగుతూ ఉంది అని చెప్పి మేము చెప్తా ఉంటే తల్లిదండ్రులకు మీకు ఎందుకు భయము లేదు? ఫస్ట్ పిల్లలను కాదు అడగాల్సింది, మిమ్మల్ని అడగాల ఫస్ట్. ఈరోజు నంద్యాల టౌన్లో నంద్యాల ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మరియు కర్నూలు డిఐజీ సార్ ఉత్తర్వుల మేరకు నంద్యాల టౌన్లో ఈరోజు మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో నంద్యాల టౌన్లో మొత్తం 7 టీములు పెట్టి మొత్తం టౌన్ అంతా ఎక్కడెక్కడైతే మైనర్ డ్రైవింగ్ ఎక్కువగా జరుగుతూ ఉందో అటువంటి దాని మీద దృష్టి పెట్టి ఈరోజు మొత్తం 50 మంది మైనర్లను మోటార్ సైకిళ్ళు నడుపుతూ ఉంటే వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు ఇంతకుముందు కూడా మేము సుమారుగా ఒక 4 నెలల నుంచి మైనర్ డ్రైవింగ్ మీద ప్రతి ఆదివారము స్పెషల్ రైడ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడము, అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడము, స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టినా కూడా పబ్లిక్లో ఎటువంటి మార్పు లేకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు బండ్లు ఇచ్చి పంపడం జరుగుతూ ఉంది. దీని వలన వాళ్లకు బండి నడిపిన వ్యక్తికి ప్రమాదం జరగవచ్చు, లేకుంటే అతని వలన వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలను కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు బండ్లు ఇచ్చి పంపడం అనేది జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా రైడ్ చేస్తే 50 మంది పిల్లలు వితౌట్ లైసెన్స్ కానీ ఏమి కానీ లేకుండా 12 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ల పిల్లలు మోటార్ సైకిల్ నడపడం జరిగింది. వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు మైనర్స్కి తర్వాత వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దీని మీద తదుపరి చర్య తీసుకొని వాళ్లకు మళ్ళా ఇటువంటి యాక్టివిటీస్ చేయకుండా కంట్రోల్ చేయడానికి దీని మీద కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. మిగతా నంద్యాల ప్రజలకు కూడా నేను చెప్పేది ఏమంటే, మీరు మీ పిల్లలకి మైనర్లకు ఎవరికి బండ్లు ఇవ్వద్దండి. అలాగే మేజర్లు అయినా సరే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇప్పుడు మాడిఫైడ్ అయిన చలాన్ల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి 5,000, తర్వాత బండి ఓనర్కి 5,000, 10,000 రూపాయలు మినిమం చలానా పడుతుంది. కాబట్టి మీరు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు. చిన్న పిల్లలు చేసిన పొరపాట్లకు మీరు 10,000, 15,000 ఫైన్లు కట్టుకొని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి చలాన్లు కూడా భారీగా ఉంటాయి. మీరు ఈ విషయం గ్రహించి జాగ్రత్తగా చట్టాన్ని ఫాలో అయ్యి ఎటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకుండా మీరు కూడా మీ పిల్లల్ని అదుపులో పెట్టుకొని ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళను సరిదిద్దుకుంటారని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో ప్రజల భద్రతే మా ముఖ్యం కాబట్టి మాకు దాని కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేసినాము. మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని కోరేది ఏమంటే, దయచేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు నుంచి పోలీసులు ఇచ్చిన సూచనలు తప్పక పాటించి మీరు మిమ్మల్ని రక్షించుకొని ఇతరులను కూడా రక్షించి ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా సేఫ్టీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తం ఇప్పటికి 50 బండ్లు సీజ్ చేయడం జరిగింది. 50 మైనర్స్ ఉన్నారు. దానిలో 50 మైనర్స్ యొక్క పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేసినాం. నంద్యాల పట్టణం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న చంద్రశేఖర్ జనరల్ స్టోర్ నందు శనివారం రాత్రి షట్టర్ తెరిచి దొంగలు దుకాణంలో ఉన్న సిగరెట్లు, నగదును దొంగలించారని దుకాణ యజమాని ప్రసాద్ పేర్కొన్నాడు. సిగరెట్ల విలువ 30,000, అలాగే 20,000 నుండి 25,000 రూపాయలను చోరీ చేసినట్లు తెలిపాడు. ఆడది ఆడుకున్నది. నా పేరు ప్రసాద్. మా షాపు దూరం ఎదురుగా కిరాణం షాపు రాత్రి దొంగతనం జరిగింది. అది ఎన్ని గంటలకు జరిగింది మాకు కానీ తెలియదు. అది షట్టర్ ఓపెన్ చేసి సిగరెట్లు, క్యాష్ ఇస్తున్నారు. సిగరెట్ విలువ వచ్చేసి 30,000 అవుతుంది. క్యాష్ వచ్చేసి 20,000, 25,000.
రాత్రి దొంగతనం జరగడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభోగంగా సీతారాముల వారి కళ్యాణం. అమ్మస్పటిక లింగేశ్వర ఆలయంలో చైత్రమాస పౌర్ణమి హోమాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రుధిరంతో చిత్ర నివాళి అర్పించిన మాణిక్యారావు. బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించడం అనేది ఎండమావేనని, యువత బెట్టింగ్లకు పాల్పడరాదని హెచ్చరించిన సిఐ ఇస్మాయిల్. పైలా వాసుదేవరావు 15వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నివాళులు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. రెండో పట్న పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జనరల్ స్టోర్లో చోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.